చేద్దాం, ఇలాంటి మాటలు వస్తే పెద్ద మనుషులు అనే అనిపిస్తారు నాకు. సార్ సార్ ఆయన ఈ కాటగడ్డ ప్రసాద్ గారు అన్న దాంట్లో ఇంకో విషయం ఏంటంటే, అసలు విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ అవార్డులు మొదలెట్టారు అని అంటే, అప్పుడు అవార్డులు ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా చాలా పెద్ద చర్చ జరిగింది సార్. దాని మీద ఒకసారి అసలు ఇప్పుడు ఈ అవార్డులు ఇవ్వాలంటే వెరపు, అనాసక్తి, ఈ కారణాలు ఏంటంటే, ఆ రోజున నంది అవార్డులు ఒక ప్రహసనం అయింది. ఒక ప్రహసనంగా వాళ్ళకి ఎడాపెడ ఎందుకు మనం ఈ ఉగాది పురస్కారాలను కూడా డిస్కస్ చేశాం కదా. ఉగాది పురస్కారాలని చెప్పని 128 మందికి, వాళ్ళ ఒక 42 మందికి, చివరికి ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ఒక పోలీస్ శాఖకు సంబంధించిన అవార్డు ఇచ్చే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా డ్రైవర్కు ఇచ్చారని చెప్పని అన్నారండి. గతంలో ఆ నంది అవార్డులు అలా ఇచ్చినందుకే, ఆ పోసాని మురళి విమర్శించినందుకే అతని మీద పగబట్టి అతన్ని వేటాడినటువంటి స్థాయికి తీసుకొచ్చారు. అలా అంటే ఎందుకు మీకు ఈ ప్రభుత్వానికి విమర్శని, ఇప్పుడు కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అనేటువంటిది ఒక సేయింగ్. ఆ ట్రూత్లో వాస్తవం లేకపోతే యూ కెన్ ప్రొసీడ్ లీగల్లీ ఇన్ ఏ డెమోక్రటిక్ వే. అంతేగాని మీకు పవర్ ఉంది కదా అని చెప్పని ఎబిసి ఆఫ్ పవర్కి పాల్పడినట్లయితే డెఫినెట్గా ప్రజల్లో ఒక అసహనం అనేది మొదలవుతుంది. మీకు పెద్ద చిన్న తారతమ్యం ఏమి లేకుండా విమర్శిస్తే చాలు ఒక హౌన్స్ లాగా పడతాం అనేటువంటి రీతిలో ట్రోల్స్ చేయటం చూస్తుంటే చాలా, అసలు ఇది మనం ఎక్కడున్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇందాక వారు ఒక మాట చెప్పారు, ఆ రోజున ఉద్యమానికి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు కొన్ని ఎత్తుగడలు ఉంటాయి లక్ష్యాన్ని సాధించడానికి. అందుకని కేసీఆర్ గారు లేకపోతే ఇంకెవరైనా వలసవాదులు అది ఇది మాట్లాడి, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అదే వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఆంధ్ర వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళకి ఏదన్నా ఇదైతే కాబట్టే కదా ఈ రోజున ఇక్కడ ఈ కాట్రగడ్డ కానీ మీరు చెప్పిన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఆయన ఎవరు ప్రసన్న వీళ్ళందరూ ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటూ చిరంజీవి గారిని విమర్శించే స్థితి కంఫర్టబుల్గా మరి మీరు వలసవాదులు అన్నట్టుగా నిజంగా తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని వలసవాదులు అంటే 5 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారండి, ఉండగలుగుతారా? బట్ హీ ప్రొటెక్టెడ్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్, ఇదర్ కేసీఆర్ కావచ్చు, ఈ రోజున ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కూడా అన్నదమ్ముల్లాగా మనం ఉందామన్నారు, అదే పరిస్థితి చూస్తున్నారు. కానీ మీకేంటి అక్కసు, మీకేంటి ఈ ద్వేషం ఏంటి? మీరు అసలు తర్వాత ఇంకోటి, హీరో అయినంత మాత్రంలో స్టూడియోలు కట్టాలని ఎక్కడ ఉందండి? ఆయన హీరో, ఆయన చూజ్ చేసుకున్నది, ఆయన అసలు నిర్మాతగా కూడా ఉండడానికి ఇష్టపడగా ఆయన అల్లు అరవింద్ గారు తీశారు, తదనంతర కాలంలో వాళ్ళ బ్రదర్ ఎవరో బ్యానర్లు పెట్టుకున్నారు తప్ప ఏ రోజు కూడా తను నిర్మాతగా కూడా ఉండడానికి ఇష్టపడలేదు. సో ఆయన పని ఏంటి, నటన అంతే చూజ్ చేసుకున్నారు, ఆ ఏరియా వరకే చూజ్ చేసుకున్నారు. కొంతమందికి వ్యాపారమే లక్ష్యం కాబట్టి ఈయనకు కళ ప్రధానం, ఆ కళగా తను అందిస్తున్నారు ఆయనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని. మీకు వ్యాపారాలు కావాలి కాబట్టి సరౌండింగ్స్లో విలేజెస్లో ఉన్నటువంటి బెదిరిస్తారో లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, అవన్నీ ఆక్రమించుకుంటారో, స్టూడియోలు కట్టుకుంటారో, దట్ ఈస్ యువర్ బిజినెస్. మీకు వాళ్ళకి మీరు పెద్దగా ప్రభుత్వ ధనంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ స్థాయిగా సభలు నిర్వహిస్తారు. నంది అవార్డులు కళాకారులకు ఇవ్వడానికి మీరు డబ్బులు లేవని ఆయన కాటరగడ్డ వారు బాధపడుతున్నారు. ఇది అసలు ఇదేం జస్టిఫికేషన్ ఏంటి చెప్పండి ఇది? సార్ ప్రొఫెసర్ గారు అలాగే చిరంజీవి గారిని గతంలో కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. ఆయన పాపం పర్సనల్గా కూడా బాధపడ్డారండి. నన్ను సాఫ్ట్ టార్గెట్ లాగా సినిమా వాళ్ళని చూస్తున్నారు అని అసెంబ్లీలో బాలకృష్ణ గారు అన్న కామెంట్ మీద కూడా చాలా పెద్ద దుమారం రేగింది. ఈ సందర్భంగా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం మనుషులము, ఈ కులము, ఈ రాజకీయము, ఈ రెండింటిని వదిలి మామూలు ఒక మనిషిగా నిలబడలేకపోతున్నాం. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. ఎప్పుడైతే మనము ఒక కామన్ మ్యాన్ గా నేను నిలబడతానో, నాకు అది త్రిపులారా పుష్ప రెండిట్లో కూడా కళ ఏదన్నా ఉంటే దాన్ని చూస్తాను, కానీ కులం ఎందుకు చూస్తానండి, లేకపోతే రాజకీయం ఎందుకు చూస్తాను? నాకేం సంబంధం, నాకేం అవసరం? ఆ కళ చాలా బాగా అనిపించినప్పుడు ఒక విజిలేస్తాము, లేకపోతే పాట ఉన్నప్పుడు ఊగిపోతాము, ఆనందిస్తాము కళను. కానీ మైండ్ లో ఇది పెట్టుకుంటే అదొక రోగం, అదొక రోగం. అది ఎవరు కనపడని కులాన్ని దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. రాజకీయం, ఈ రెండు కూడా మైండ్ లో నుంచి తొలగినప్పుడు కాస్త ఫెయిర్ గా మాట్లాడతాము, కాస్త ఇదిగా మాట్లాడతాము. కనుక ప్రమాదంలో పడుతున్నటువంటి కళను మనము కాపాడుకోవాలి అందరం కలిసి. ఈ ప్రాంతాలు లేకపోతే కులాలు, వలసవాదాలు, పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా మనిషి ఎదగలేకపోతున్నటువంటి మరుగుజ్జుతనం ఇదంతా కూడా.
దాంట్లో నుంచి మనము అందరం బయటపడాలి. ఇప్పుడు మీరు నేను అనేది కాదు కానీ సమస్య మనము బయటపడాల్సిందే. అదొకటే రోగం. ఉదాహరణకు మీరు ఊరికే నేను అంటున్నాను, పాకిస్తాన్ లో గొడవ ఏంటి అంటే మీరు అదేది ఇరాన్ కమైని గురించే కావాలి మీరు గొడవ చేస్తే నినాదాలు ఇస్తే మీరు వెళ్ళిపోండి ఇరాన్ అని అన్నారు. ఎందుకు ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ పుట్టావు, ఈ మట్టిలో పుట్టావు, ఈ మట్టిలో చస్తాం కనుక ఆ షియా సున్నీ అనే దీన్ని మర్చిపోలేక భక్తి, ఎక్స్ట్రా టెరిటోరియల్ భక్తి అంటే ఇరాన్ మీద భక్తి పుడుతుంది, లేకపోతే పాకిస్తాన్ మీద పుడుతుంది, లేకపోతే ఇంకో దేశం మీద పుడుతుంది. నువ్వు ఈ దేశంలో పుట్టావు కదా, కులంతో మతంతో సంబంధం ఏంది, ఈ మట్టిలో చచ్చేవాడివి కదా. కనుక ఇవన్నీ కొట్లాడుకుంటుంటాం ఇక్కడ కూడా ఈ సిద్ధాంతాల పేరు మీద. ఇజ్రాయెల్ మనకు కావాలన్నా, లేకపోతే అరబ్బులు కావాలన్నా, లేకపోతే ఇది కావాలన్నా, యూదులు కావాలన్నా, ఇవన్నీ కూడా కావాలి, అందరు కావాలి. మనుషులు కనుక వాళ్ళందరూ బ్రతికి ఉండాలని మాత్రం కోరుకుందాము. కానీ మానసికంగా ఈ మతం అనేది మైండ్ లో ఎక్కి నావాడు పక్కలున్నవాడు కూడా నన్ను గుర్తించకుండా ఎక్కడో ఉన్న వాడు కావాలి, వీడు కావాలి అని ఇవి ఏదున్నో అలాంటిదే ఇది కూడా. కనుక పక్క రాష్ట్రమైనా ఇది నిజంగా కూడా రాష్ట్రమే, పక్క రాష్ట్రమే కాదా? మరి పక్క రాష్ట్రమే కదా. రాష్ట్రమైనంత మాత్రాన్ని మన అంత తెలుగు వాళ్ళమే కదా. ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నాము, ఊపేస్తున్నాం, భారతదేశాన్ని ఊపేస్తున్నాం. అంత దమ్ముంది మన వాళ్ళకు. నాకు ఆనందం అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు మనకు. కనుక మనం కనుక కాస్త మెదడులో ఇది తొలగిపోతే ఇంకా అద్భుతాలు సృష్టిస్తామేమో అనేటువంటి ఒక ఆశ అంతే. కనుక సౌత్ పర్టికులర్ గా సౌత్ చాలా బలంగా ఢిల్లీలో అయితే ఎంత బాగా మాట్లాడతారండి మన గురించి. వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా, రాజకీయాలు ఏం తెలియదు. మీ తెలుగు వాళ్ళు మీ సినిమా అండి, పుష్ప ఇప్పుడు ఊపేస్తుంది అండి, RRR అండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తుంది. కనుక వీటిని ఇంకా ఇంత గొప్ప అవార్డు ఫంక్షన్ లో మనం నేర్చుకోవాలి. ఇక్కడ సరే ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది కూడా జరగలేదు, రేవంత్ రెడ్డి వచ్చాడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి దగ్గర నా పొట్ట తెలిస్తే 10 పైసలు వెళ్ళవు అని ఏదో అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఉంది, ఆయన ఫేమస్ స్టేట్మెంట్. ఎందుకంటే డబ్బులు లేవండి, అది నిజము. లేకున్నా కూడా ఎందుకు పెట్టారు మరి, ఎందుకు పెట్టారు? అదే అండి, అదే కళా పోషణ కళనే. ఇక దానికి సాక్రిఫైస్ చేస్తాను, దీనికి సాక్రిఫైస్ చేస్తాను, కుదరదు. అలా ఏది కూడా సాక్రిఫైస్ చేయడానికి వీల్లేదు. ప్రయారిటీ నాకు ఇప్పుడు ఎడ్యుకేషన్ కనుక ఇవన్నీ పక్కకు పెట్టేస్తాం, కుదరదు. అలా మినిమం సపోర్ట్ కావాల్సిందే కదా. కనుక అవార్డులు ఇక్కడ మొదలు పెట్టారు, సంతోషం. కళను పోషిస్తున్నారు. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఉండాలి. నంది ఎంత గొప్ప అవార్డు, నంది అనే ఆ పేరే మనల్ని పులకింపజేస్తుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు వాళ్లకు పరిచయం ఉన్న పదము, అది అంతరించిపోకూడదు అసలు. ఏ రాష్ట్రం అనేది నేను మాట్లాడడం లేదు, కానీ మన యొక్క తరతరాలుగా ఉన్నటువంటి దీన్ని కూడా ఏమండి సంస్కృతికి ప్రతీక, మన తెలుగు సంస్కృతికి ప్రతీక. ఎగ్జాక్ట్లీ మన సంస్కృతికి ప్రతీక. నాకు ఆ మహానందిలో నందిని చూసినప్పుడల్లా ఇది ఇక్కడ అండి లేపాక్షి నంది నేను చూసినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది. అనంతపూర్లో చదువుకున్నాను, అక్కడ చాలా సార్లు వెళ్ళేవాడిని. కనుక ఈ కళ ఇది మన దేశం యొక్క కళ, వాళ్ళు సృష్టించారు. దీన్ని అంతరించకుండా మనం చూసుకోవాలి కదా అని. వీటికి చిన్న వీటితో ఆలోచనతో గోడలు కట్టుకొని మనము ఇంత నీచంగా దిగజారి ఇలా ట్రోల్స్ చేసుకొని మన కళాకారులను మనమే ట్రోల్స్ చేసుకొని ఇది ఏమాత్రం సరి అయింది కాదు. ఎవరైనా సరే అది సరైన విషయమే కాదని నా అభిప్రాయం అండి. సార్ ఈ సందర్భంగా